బ్రేకింగ్ న్యూస్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం రేపింది. మహేష్ బాబు భార్య నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కు కరోనా వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. శిల్పా సోషల్ మీడియాలో తనకు కోవిడ్ వచ్చిందంటూ పోస్ట్ పెట్టారు. శిల్పా కరోనా పాజిటివ్ రిపోర్టు సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. దీంతో భారత్లోకి కోవిడ్ ఎంటర్ అయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత్లో మళ్ళీ కోవిడ్ కలకలం. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం రేపింది. మహేష్ బాబు భార్య నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కు కరోనా వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. శిల్పా శిరోద్కర్ సోషల్ మీడియాలో తనకు కోవిడ్ వచ్చిందంటూ పోస్ట్ పెట్టారు. శిల్పా కరోనా పాజిటివ్ రిపోర్టు ఇప్పుడు సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. దీంతో భారత్లోకి కోవిడ్ ఎంటర్ అయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్లో అందిస్తారు. విజయ్ చెప్పండి, అయితే నమ్రత సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఎప్పుడు పోస్ట్ పెట్టారు, ఎప్పటి నుంచి ఆవిడకి కోవిడ్ పాజిటివ్ అని చెప్తున్నారు, ఏంటి పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి? ప్రియా, అయితే నమ్రత శిరోద్కర్ చెల్లి అయినటువంటి శిల్పా శిరోద్కర్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ రోజు సుమారు 3 గంటల క్రితం కూడా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అయితే తను పోస్ట్ కూడా చేసింది. నేను కోవిడ్ బారిన పడ్డాను, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త వహించండి, మాస్క్ ధరించండి, అలాగే శానిటైజర్స్ కూడా యూజ్ చేయండి. సో ఏదైతే మనకు ఆ దూరాన్ని కూడా పాటించండి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మేరకు తన ఈ రోజు తన ట్విట్టర్ లో కూడా ఒక పోస్ట్ అయితే పెట్టారు. హలో పీపుల్, కరోనా పాజిటివ్ వచ్చింది, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మాస్క్ అయితే ధరించండి అని చెప్పి కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే మరొక వైపు మళ్ళీ కూడా కరోనా అయితే విజృంభిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కరోనాతో పాటు అడినో వైరస్ అలాగే రైనో వైరస్ కూడా వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ సీజన్ లో మే 3న తొలి కరోనా కేసు కూడా నమోదైంది. ఇప్పటి వరకు సుమారుగా 14,200 కరోనా కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే సుమారు 12 రోజుల్లోనే 31 మందికి కూడా పూర్తిగా కరోనా వైరస్ తోని మృతి చెందినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇటు దేశంలో కూడా వ్యాప్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు అంటే ఈ సీజన్ లో ఈ సంవత్సరం తొలిగా ఈ శిల్పా శిరోద్కర్ కి కరోనా కేసు రావడం అనేది, అంటే కరోనా వ్యాప్తి చెందడం అనేది కొంత దేశంలో కూడా మళ్ళీ గుబులు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తం అయితే పూర్తి చర్యలు తీసుకోవడానికి కూడా ముందడుగు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వేగంగా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తామని చెప్పి కూడా కొంత ఆందోళన అయితే ఉంది. అలాగే ఈ కరోనా సోకినటువంటి వారిలో కూడా వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి అటు వైద్యులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ప్రజలు కూడా ఎక్కడికక్కడ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఏ ఒక్కరు కూడా మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకూడదని, ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలనేది చెప్పి తప్పనిసరిగా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియ, రైట్ విజయ్, అయితే ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులకు సంబంధించి వైద్యులు ఏమంటున్నారు? అంటే ప్రీవియస్ గా వచ్చిన కరోనాకి ఇప్పటికి ఏవైనా సిమిలారిటీస్ అవేవి ఉంటాయా, లేదంటే ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉందా? ఎస్ ప్రియ, అయితే ఇప్పుడు కరోనా వైరస్ తో పాటు దీంట్లోనే అడినో వైరస్ అనేటువంటి ఇంకొక వైరస్, ఇంకా రైనో వైరస్ అనేటువంటి ఈ 2 వైరస్ కూడా మిక్స్డ్ ఫామ్ లో వ్యాప్తి చెందుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అలాగే కరోనా వైరస్ కు సంబంధించి కూడా ఆ వైరస్ రూపాంతరం చెందుతుంది అని కూడా అటు వైద్యులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. ఇక WHO కూడా పూర్తిగా ఈ వైరస్ వ్యాప్తికి సంబంధించినటువంటి ఏ దేశాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది, అలాగే పరిస్థితి ఎలా ఉంది అని కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక భారత్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రెసెంట్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ కోవిడ్ పాజిటివ్ అని ఆవిడ ట్విట్టర్ లో పేర్కొన్నారు.